బీటెక్ బీఎస్సీ అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? తెలుగు వారు ఎక్కువగా చదువుతున్న యూనివర్సిటీ ఐటీఎం యూనివర్సిటీ గ్వాలియర్. నిజంగా బాధితులు ఎవరయ్యా అంటే సమాజంలో మగపిల్లలు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు. సూసైడ్లు కూడా అంకెల ప్రకారం వాళ్ళే ఎక్కువ చేసుకుంటున్నారు. అబ్బాయిలకి పెళ్లిళ్ళు కావడం లేదు. ఎందుకని? అమ్మాయి తల్లిదండ్రులు అమ్మాయి తెచ్చే జీతం మీద, అమ్మాయి తమ దగ్గరే ఉంటే అణుకువగా ఉంటుంది అనే అంశంతో అమ్మాయి మీద ఆధారపడిపోతున్నారు. అబ్బాయి వీధుల్లో ఉంటాడు కాబట్టి ఎవరో ఒక అమ్మాయి దొరికిపోతుంది, ఏదో విధంగా వాడి జీవితం సెట్ చేసుకుంటాడు, వాడు ఉండడు. కాబట్టి వాడు అమ్మాయి పెళ్లి చేసినా కూడా వీళ్ళే ఏదో రకంగా అందులో దూరి గొర్రెల మధ్య, కోతుల మధ్య, ఏనుగుల మధ్య, గాడిదల మధ్య, దంపతుల మధ్య ఎవరు వెళ్ళకూడదు అని నీతి శాస్త్రం. మధ్యలో ఎవరు వెళ్ళినా వాళ్ళిద్దరూ కలిసి వీళ్ళని కొడతారు అని. కానీ ఈనాటి కాలంలో వన్ సైడ్ అయిపోయి 25 ఏళ్ల తర్వాత అమ్మాయి పెళ్ళి, ఆ అమ్మాయికి శరీరం తెలుసు, ఆలోచన తెలుసు, ఎదగాలి అన్న ఆశలుంటాయి, ఏదో రకంగా మెట్లెక్కేసేయాలి. అబ్బాయిలు కూడా అదే ప్రవర్తన, 30 ఏళ్ళు వచ్చి ఉంటాయి. ఈ రోజుల్లో ఎవరు ఖాళీగా ఉంటున్నారు? ఏ అబ్బాయి బైక్ ఖాళీగా వెళ్తుంటుంది? ప్రేమించడం అనేది మానవ లక్షణం. ప్రేమించే వ్యక్తులని మార్చేయడం మాత్రం ఈ రోజుల్లో మనం బాగా గమనిస్తున్నాం. గురుగారు, ప్రేమ పెళ్లిళ్ళకి ఎందుకు ఇవాళ పేరెంట్స్ అంతా ఆపోజిషన్? ప్రేమ ఇదంతా సనాతన ధర్మంలో ఎన్నో గ్రంథాల్లో ఉంది కదా. ద్రౌపదికి 5 భర్తలు కదా. ద్రౌపది ఒక్క ఉదాహరణ చెబుతూ ఉంటారు చాలా మంది. ఎందుకు గురుగారు? మన దేవి దేవతలకు అందరికీ ఇద్దరిద్దరే కదా. అయితే శ్రీరామాయణంలో కుమార సందర్భంగా వచ్చే వృత్తాంతం 38వ సర్గలో పార్వతీదేవి దేవతలను శపిస్తుంది. నీకు సంతానం కలగకుండుగాక. ఇది శ్రీరామాయణం, వాల్మీకి రామాయణ వాక్యం నేను చెప్పేది. ప్రీం తర్పణే కాంతౌ అని ఉత్పత్తి. నారద భక్తి సూత్రాలలో కూడా సా కస్మైచిత్ పర ప్రేమరూప అనే ఒక సూత్రం కూడా మొట్టమొదటి సూత్రమే. ఎవరి మీద నీకు ప్రేమ కలిగి ఉన్నదో ఆ రూపం దైవం. స్త్రీ రూప చింతయేద్ దేవీం పుంరూప అంబా విచింతయేద్, ఇలా చాలా వ్యాఖ్యానాలు ఉన్నాయి, శ్లోకాలు మంత్రాలు ఎందుకు. కానీ ప్రేమ అనేది ప్రాచీనులు ఎప్పుడూ నిరసించలేదు. మీ ఆవిడని ప్రేమించండి అని చెప్పారు, మీ వారిని ప్రేమించండి అని చెప్పారు, మీ పిల్లల్ని ప్రేమించండి అని చెప్పారు, మీ కుటుంబాన్ని ప్రేమించండి అని చెప్పారు. మీ వస్తువుల్ని, మీ ఆస్తిని, మీ ఇంటిని, మీ ఆవుల్ని, మీ పెంపుడు జంతువుల్ని, మీకు సంబంధించిన సమస్త ప్రపంచాన్ని, చివర ప్రపంచాన్ని ప్రేమించండి, పర్యావరణాన్ని ప్రేమించండి, మీ వాతావరణాన్ని మీరు కాపాడుకోండి. ప్రేమించినప్పుడు కాపాడుకోవడం అనేది బాధ్యత అవుతుంది. అందుకని చివరి మాటగా కాపాడుకోండి అని ఆపాను. ప్రేమించినప్పుడు బాధ్యత కూడా తీసుకోవాలి, కాపాడడం బాధ్యత. ఈనాటి ప్రేమలలో శరీర ఆకర్షణ ప్రేమ ఎలా ఏర్పడుతుంది? ఆఫ్రికాలో ఏ ఇంట్లోనైనా తెల్లటి అబ్బాయి పుడితే ఆ భర్త అమ్మాయి తన భార్యను అనుమానంగా చూస్తాడు. ఏమిటి వీడి తెల్లగా పుట్టాడు అంటాడా లేదా? అక్కడ చిక్కగా చింతపండు రంగులో లేదా చీకటి రంగులో నల్లగా అబ్బాయి పుడితే మా అబ్బాయి అనుకుంటారు. అక్కడ సహజమైన వర్ణం. ఆ ఇంట్లో తెల్లగా ఎవడన్నా పుడితే క్వశ్చన్ మార్క్, అనుమానం. ఎందుకని? అక్కడ అది అందం. పొడవైన మెడ బంగ్లాదేశ్లో అందం, చిన్న చిన్న కాళ్ళు జపాన్లో అందం. రకరకాలుగా మనం అందాన్ని నిర్వచించలేం. ఈనాటి కాలంలో ఈ ప్రేమ అనేది అందం మీద ఏర్పడుతుంది. 60స్లో అనుకుంటాను ఆరుద్ర గారు కవిత్వం చెబుతారు. ప్రేమను ప్రేమిస్తుంది. ఇది ఆరుద్ర గారి కవిత్వం. ప్రేమను ప్రేమిస్తుంది, ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది, ప్రేమ కొరకు ప్రేమిస్తుంది, ప్రేమిస్తుంది, ప్రేమ కొరకు, ప్రేమ కోసమే, ప్రేమ మాత్రమే ప్రేమగా ఎంతకాలం చెప్తారండి? అలా పోతూనే ఉంటుంది. ఎందుకు ఇలా చెప్పాడు అంటే, ఆ రోజుల్లో భావకవిత్వంలో కృష్ణశాస్త్రి గారు కవిత్వం చెప్పారు. సౌరభములేల చిమ్ము పుష్పవ్రజమ్ము, చంద్రికలనేల వెదదల్లు చందమామ, ఏల సలిలమ్ము పారు గాడుపేల విసరు, ఏల నా హృదయమ్ము ప్రేమించు నిన్ను. ఈ పుష్పాలు వాసన ఎందుకు ఇస్తున్నాయో తెలియదు, ఈ చంద్రుడు వెన్నెల ఎందుకు ఇస్తాడో తెలియదు, ఈ నీళ్లు ఎందుకు పారుతున్నాయో తెలియదు, ఈ గాలి ఎందుకు వీస్తుంది తెలియదు, నేను కూడా నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానో తెలియదు, ప్రేమిస్తున్నాను. ఇది ఈ రోజుల్లో చెప్పే కవిత్వం. 2025లో ఉన్నాం కదా. ఈ తరానికి సంబంధించిన గొప్ప రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారు ఆయన ఒక మాట చెప్తారు. అలాగా పోల్చినప్పుడు మనం ఎక్కడైతే కృష్ణశాస్త్రి గారిని తీసుకున్నామో ఇక్కడ వీరిని దృష్టికి తెచ్చుకుంటే,
నువ్వు ఉంటే 101, లేకుంటే -1. నువ్వుంటే 101, లేకుంటే -1 టెంపరేచర్. ప్రేమ విషయంలో ప్రాచీనుడు ఎప్పుడూ తీసి పారవేయలేదు. కుటుంబాన్ని ప్రేమించేవారు, ఇల్లాల్ని ప్రేమించేవారు. ఇల్లాలు కాలం కర్మ కొద్దీ చనిపోయింది అనుకుంటే ఆ భర్త ఇల్లాలిని మనసులో నిలుపుకొని పిల్లలను పెంచి పెద్ద చేసి వారే జీవితంగా బ్రతికేటటువంటి ధర్మం సనాతన ధర్మం సూచించింది. నేను ఆ ధర్మానికి కట్టుబడి ఉన్నాను కాబట్టి ధర్మం సనాతనం ఆధునికం రెండూ ఇంత గట్టిగా చెప్పగలుగుతాను. ఈనాటి కాలంలో యువతరం అంతా కూడా కన్యా వరయతే రూపం మాతా విత్తం పితా శ్రుతం బాంధవానుకులమిచ్చంతి మృష్టాన్నమితరే జనా. ఆన్లైన్లో ఫ్రెండ్షిప్, ఇంకేదో విధానంలో ఇన్స్టాలో పెళ్ళి, లేదా మరింకేదో ఓయిలలో అమ్మేద్దాం, ఇలాంటి కారణంగా వచ్చేది. డివోర్స్ తీసుకుందాం, ఇలాంటి కారణంగా వచ్చేసింది. మా విడాకులని ఇలాంటి సినిమా కథలలో కూడా భర్తలో ₹1,00,00,000 అమ్మేస్తే ఎలా ఉంటుందో ఓ డైరెక్టర్ గారు చూపించే ఉన్నారు. మన ఉదాహరణకు వచ్చేస్తే కుటుంబాన్ని ప్రేమించడం లేనివాడు మాత్రమే ఈ రోజుల్లో విడాకులు తీసుకుంటాడు. హిందూ ధర్మంలో విడాకులు లేవు. చిన్నప్పుడే పెళ్లి చేస్తే ఏమిటో తెలిసే లోపల మొగుడు పెళ్ళాల మధ్య ఒక కంపానియన్షిప్ ఏర్పడుతుంది. ప్రేమ అంటే కొద్ది కాలం పాటు కలిసి ఉండడం వల్ల వచ్చేటటువంటి స్థితి. లేటెస్ట్ వెర్షన్ అంటున్నాం కదా, పెళ్లి దాటి సహజీవనాలకు కూడా వచ్చేసింది ఈ సొసైటీ. కలిసి ఉంటే కలదు సుఖము, ఏదో కమలాసన పాటలాగా కలిసి ఉంటే కలదు సుఖము అన్నట్టుగా సహజీవనాలకు వచ్చేసింది. కలిసి వచ్చిన అదృష్టం అంటూ వాళ్ళు వీళ్ళు కలిసి ఉంటారు. ఎవరికి అదృష్టం? వాడికి. అమ్మాయికో శారీరక నష్టం. స్నానం చేసినట్టే పోతుందిలే అని అమ్మాయి కూడా తెగించిపోతూ ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతోంది అంటే అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎక్స్టర్నల్ అడ్మిరేషన్, బాహ్యమైన ఆకర్షణ, సౌందర్యం నచ్చింది. తెల్లగా ఉన్నాడు, 2 రోజులు ఎండలో వేస్తే నల్లగా అవుతాడు. సన్నగా ఉన్నాడు, వారం రోజులు మేపితే దుక్కలాగా అవుతాడు. ఇవి మనం మార్చేవి, మారిపోయేవి. అద్భుతమైన జుత్తు కొంతకాలంతో తెల్లగా మారిపోతుంది, ఉండదు, పర్మనెంట్ కాదు. పర్మనెంట్ అయింది ఏమిటి? వ్యక్తిత్వం. అది కనపడదే. డబ్బు ఆకర్షణ. ఖర్చు పెడితే కొండలైనా పోతాయి. మహా కోటీశ్వరులు, పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళే ఆత్మహత్యలు చేసుకునే ఉదాహరణలు ఈ మధ్య మనం పేపర్లో బలు చూస్తున్నాం కదా. కనుక కన్యా వరయతే రూపం మాతా విత్తం. అమ్మాయి అబ్బాయి అందం చూస్తుంది. తల్లి డబ్బు గలవాడా లేదా, తండ్రి గౌరవ మర్యాదలు ఉన్నాయా లేవా, బంధువులు మనవాడా కాదా, ఇతరులు ఏం పెడతారో 42 మెనువా 72 మెనువా ఐటమ్స్ కోసం వస్తారు, కుర్చీలో కూర్చుంటారు, చెవి వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరికీ కూడా కంపాటబిలిటీ. ప్రేమ అన్న పదానికి ఇంత లెంతీ ఆన్సర్ ఎందుకు అంటే అమ్మాయి ఇది కనిపించదు, ఇది వినిపించదు, ఇది అనుభూతికి మాత్రమే అర్థమయ్యే అంశం. కొంతకాలం పాటు మాత్రమే కలిసి ఉంటే తెలిసి వచ్చే అంశం. మరొక మాటలో చెప్పాలి అంటే ప్రేమ అంటే ఓదార్పు, నేను నీకున్నాను అనేటటువంటి భద్రత, భరోసా. కొండమల్లెలు అనే ఒక కథ ఒక గొప్ప రచయిత్రి రాసింది. కొంచెం పాత కథ. పోచాలు గొరవడు ఓ పాత్రలు. విశ్వనాథం వాళ్ళ ఆవిడ శకుంతల మరో పాత్ర. సిటీ లైఫ్, అరేంజ్డ్ మ్యారేజీ, 2 కూడా అరేంజ్డ్ మ్యారేజీలే. గొరవడికి చేతిలో బాంబు పేలితే చెయ్యి పడిపోతే ఇల్లాలు నేనున్నాను అని చెప్పి గొడ్డలు చేతబుచ్చుకొని అడవికి వెళ్ళి కొన్ని కట్టెలు కొట్టి అమ్మి గంజి తీసి కుటుంబం పోషిస్తూ ఉంటుంది. ఈ శకుంతల, ఈనాటికి శక్కు అని పిలుచుకోవచ్చులే, ఈ శకుంతల మా ఆడపడుచుకి 7 వారాల నగలు, మా ఆడపడుచుకి 360 చీరలు, మరి మిగతా 5 రోజులు ఏం చేసేదో తెలియదు. కానీ అలా పోల్చుకొని సరిపుచ్చుకోవడం, సర్దిపుచ్చుకోవడం, సరే అనడం మారిపోయిన కారణం చేత నేటి కాలంలో ప్రేమ అంటే వెక్కిరింతలాగా మారిపోయింది. అమ్మాయి, మనం వేరే మతాల ప్రస్తావన కూడా చేద్దాం అనుకుంటే క్రైస్తవం తీసుకుందాం, అందులో కూడా పెళ్ళిళ్ళు అవుతాయి.
అందులో కూడా ఉంగరాలు మార్చుకుంటారు. జై చిరంజీవిలో చూస్తాంగా, అంటిల్ డెత్ డూ అస్ పార్ట్, చచ్చిపోయే వరకు విడిపోం అంటూ ఉంగరాలు మార్చేసుకుంటారు. అంటిల్ డెత్ డూ అస్ పార్ట్, ఉంగరాలు మార్చేసుకుంటారు. కానీ డైవోర్సులు అక్కడే మొదలయ్యాయి, అక్కడే ఎక్కువగా ఉంటాయి. హిందూ ధర్మంలో డైవోర్సులు లేవు, విడాకుల మంత్రాలు లేవు, కలిపి ఉంచే మాటలే ఉన్నాయి. సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభువ. వివాహంలో మంత్రం ఇది, మూలం ఇదే. 7 అడుగుల బంధం అంటారే, సఖా సప్తపదా భవ సఖాయౌ సప్తపదా బభువ సక్ష్యంతే గమే జగం. ఇది అసలు మ్యారేజ్ మొత్తం మీద కాన్సెప్ట్ ఏమిటి అంటే, హిందూ మ్యారేజ్ యాక్ట్ కింద తాళి కడితే పెళ్ళి అయినట్టు కాదు, 7 అడుగులు కలిసి నడిస్తేనే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం, భారతీయ శిక్షా స్మృతి ఆర్టికల్ 375 కింద వీళ్ళకి పెళ్ళయింది అంటే ఎప్పుడు 7 అడుగులు నడిచారా, సప్తపది అయ్యిందా, అయితేనే పెళ్ళి. ఆ సినిమాలలో ఒక తాళి మెడలో వేసేసి ఈవిడే మా ఆవిడ అంటే సినిమాలు నేర్పించిన పైత్యమే కానీ చట్టం అంగీకరించదు. సప్తపది 7 అడుగులు కలిసి నడవాలి. అంటిల్ డెత్ అని పెట్టుకున్న ఇంగ్లీష్ వాళ్ళు, వెస్ట్రన్ కల్చరు, క్రైస్తవంలో విపరీతంగా విడాకులు. మన దగ్గర లేదే, సప్తపది 7 జన్మల వరకు కూడా. ఓ భార్య భర్త దగ్గరికి వచ్చి అక్షింతలు ఇచ్చి నమస్కారం చేసి ఆశీర్వదించండి అంది. ఎందుకుట, ఈ వేళేదో భర్త ఏదో ఉందండి, నో ఉందండి, చిరంజీవి అని చెప్పేసేసి వచ్చే జన్మలో కూడా నువ్వే నాకు ఇల్లాలిగా రావాలి అన్నాడు. అబ్బో ఆశ అని ఆవిడ లోపలికి పోయింది. ఇది ఈనాడు సంస్కృతిలో మనం చదువుతున్నటువంటి, వింటున్నటువంటి, నవ్వుకున్నటువంటి కార్టూన్ జోక్. ఇది వెక్కిరింత మన సంస్కృతి మీద. మన సంస్కృతి చనిపోయిన తర్వాత కూడా కలిపి ఉంచేటటువంటి సంస్కృతి. పుట్టకంటే ముందే మన సంస్కృతిలో గర్భ ఆదానము సంస్కారాలు ఆరంభమవుతాయి. చచ్చాక కూడా పిండ ప్రదానాల పేరిట, సంవత్సర కాలం పేరిట, సంవత్సరాల కాలాల పేరిట ఆ వ్యక్తి చనిపోయిన ఎన్నేళ్ల వరకైనా కూడా తద్దినాలు మహాలయాలు పెడుతూ మళ్ళీ వాళ్ళ పిల్లలకి కూడా పెళ్ళిళ్ళు అవుతూ ఉంటే అందులో కూడా తండ్రి తాత ముత్తాత పేర్లు చెబుతూ నప్త్రీం పౌత్రీం పుత్రీం కన్యాం అని చెబుతూ చచ్చిపోయిన వ్యక్తికి కూడా మనం ఇంతటి మర్యాదను, గౌరవాన్ని ఇచ్చి సంస్కారవంతమైన జీవితాన్ని గడిపే భారతీయాన్ని పక్కన పెట్టి నేటి యువత పాశ్చాత్యం, ఇస్లాం పెళ్ళిళ్ళు, కుబూల్ హే అంటే పెళ్ళి, ఏదో 1000 రూపాయల మీదో 10,000 రూపాయల మీదో కాంట్రాక్ట్ మ్యారేజెస్ కింద వచ్చి ఆ పెళ్ళిళ్ళు, వాటిపైన ఆకర్షణకు పోయి మొదటిగా మోసం తెచ్చుకుంటున్నారు. సంప్రదాయంలో రైట్ పెళ్ళిళ్ళు 8 రకాలు. మన సంప్రదాయంలో గురుగారు, హిందూ సంప్రదాయంలో పెళ్ళిళ్ళు ఎన్ని రకాలు? ఒకటేగా కాదు, 8 రకాలు. ఆర్షము, దైవము, బ్రాహ్మ్యము, ప్రాజాపత్యము, మానుషము, గాంధర్వము, పైశాచికము, రాక్షసము, 8 విధాల వివాహాలు. వీటన్నింటికి మనకు రామాయణంలో ఉదాహరణలు ఉన్నాయి. కైకేయికి పుట్టబోయే కుమారుడికి రాజ్యం ఇస్తాను అని దశరథుడు ప్రామిస్ చేసి పెళ్లి తెచ్చుకున్నాడు. ఇది ఆర్ష పద్ధతి. రాముడి పెళ్లి ప్రాజాపత్య పద్ధతి. రామాయణంలో చిన్న కథ ఉంది అమ్మాయి, ఉపకథ బాలకాండలో. కుశనాభుడు ఓ చక్రవర్తి, ఆయనకి 2 కుమార్తెలు. వాయుదేవుడు అలా పోతూ పోతూ ఈ అమ్మాయిలు బాగున్నారు అని చెప్పి చూసి, ఏ అమ్మాయిలు నన్ను పెళ్లి చేసుకుంటారా, నేను వాయుదేవుణ్ణి అన్నాడు. ఆ 2 అమ్మాయిలు, మీరిలా మాట్లాడడం తప్పు, మా నాన్నగారితో మాట్లాడాలి, మాతో కాదు. వాయుదేవుడి కోపం వచ్చేసింది, మీరిద్దరికీ ఉన్న ఈ అందం కదా, అందం పోగాక అని ఒక శాపం ఇచ్చేసి వెళ్ళిపోయాడు. ఆ అమ్మాయిలు ఏం భయపెట్టుకోలేదు, బెంగ పెట్టుకోలేదు. నాన్నగారికి వెళ్ళారు, చెప్పారు ఇలా జరిగిందండి అన్నాడు. ఆయన కూడా ఓహో అన్నాడు, ఆలోచన చేశాడు. ఎటువంటి ఋషి ఈ ఇద్దరికి తగినవాడా అంటూ ఆలోచించాడు. బ్రహ్మమిత్రుడు అనే మహర్షి గొప్పవాడు, తీసుకొచ్చాడు, పెళ్లి చేశాడు. ఆయన ఏదో అపాల అనే వ్రతం చేశాడు, సోమలత తీగ తీసుకువచ్చాడు, ఆ ఇద్దరికి కూడా నీళ్ళు చిలకరించాడు, ఆ కురూపితనం పోయింది అంటూ రామాయణం చెప్తుంది. కథలో ఉండే సారాంశం ఏమిటి అంటే, పెద్దలకు చెప్పిన పెళ్ళిళ్ళు ప్రేమ పెళ్ళిళ్ళ కంటే కూడా బలంగా ఉంటాయి. ప్రేమ అనేది మన మనసుకు సంబంధించినటువంటి బేస్, పునాది మీద నిర్మితమైంది. పెద్దలు నిర్మించిన పెళ్ళి అనేది సంఘము, సంప్రదాయము, సనాతన ధర్మము, విశ్వాసము అనే పునాది మీద ఏర్పడింది. ఎక్స్టర్నల్ సపోర్ట్ దీనికి ఎక్కువ. కరెక్ట్ గురుగారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు వాళ్ళిద్దరే, మీ ఇష్టం. అదే పెద్దలు, అది బేస్. ఎరా అనేవాళ్ళు 10 మంది ఉంటారు వెనకాతలా. అది ఇప్పుడు అర్థం కాదేమో.
మేబీ వాళ్ళు తల్లిదండ్రులు అయ్యాక ఖచ్చితంగా అంతేగా ఉంటుంది. అంతేగా